దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ చక్కటి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా ఇక్కడ చక్కగా అధ్యక్షత నడిపిస్తున్న తోటి దైవజనునికి మా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన సంఘం అంతటి కూడా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం ప్రార్థన తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ప్రార్థన. మమ్మల్ని అతనికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని కాచి ప్రభువా, ఈ ఉపవాస దినాలను పండుగలు ప్రభువా, మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ వందనములు తండ్రి. గడిచిన నిన్నటి దినాలను ప్రభువా, నీ కుమారుని నిలబెట్టుకుని ప్రభువా, పతనమవుతున్న మా బతుకులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీ వందనములు తండ్రి. తిరిగి ప్రభువా, నేడు ఈ దినాన నన్ను వ్యాపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభువా. ఏదో కాలయాపన చేసేవాడు నేను ఉండక ప్రభువా, ఈ లోకం అంతమ దినములో ప్రభువా, ఈ లోకం మరికొద్ది దినాల్లో గతించిపోతుందని మేము గురితెరిగి ప్రభువా, నీ వాక్యమందు మేము స్థిరులుగాను కదలి వారికి ఉండటానికి కృపను అనుగ్రహించండి. నీ వాక్యము ప్రభువా రెండంచులు గల ఖడ్గం వంటిది ప్రభువా. మేము నామకార్థ క్రైస్తవులకు ఉండకుండా ప్రభువా, మీ వాక్యము చేత మా బ్రతుకుల్లో తండ్రి మీకు నచ్చని కార్యములు ఏమైనా ఉంటే ప్రభువా, మీరు మమ్మల్ని నేరుగా గర్తించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మమ్మల్ని బట్టి మీ కృపను తక్కువ చేయక మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని కోరుతూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, క్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఇది 4వ వార్షికోత్సవం, 4వది కదా. అయితే మీకు బహుశా తెలిసే ఉంటుంది ఉపవాసం అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఏంటి ఉపవాసం అనగేంటి? మరలా అడుగుతున్నాను, మీకు అర్థం అవ్వలేదేమో. ఆల్రెడీ 3 జరిగిపోయి ఇది 4వది. ఇప్పటికే మీకు ఒక ఆలోచన వచ్చేసి ఉంటుంది. ఏంటి ఉపవాసం అంటే ఏమిటి? మనం పెట్టుకున్నాంగా ఉపవాస కోడికలు. ఇది వచ్చేసి వెళ్ళిపోయేవి కాదు, దీని కొరకు ఎంతో ఖర్చు చేసి చేస్తున్నాం. ఏది మనం విన్నామన్నాక మేము ఏదో చెప్పామన్నా కాదు. ఉపవాసం అంటే ఏమిటి? సరే చెబుతున్నాను, ఈసారి గుర్తుపెట్టుకోండి. ఎవరిని అడిగితే చెప్పండి. ఉపవాసం అంటే ఆహారం మానేయడం కాదు. మానొద్దంటావా? మానొద్దని నేను అనట్లా. ఉపవాసం మీనింగ్ మనకు తెలియాలి. ఉపవాసం అంటే ఏంటంటే ఉప ప్లస్ వాసం. ఉప అంటే దగ్గరకు, వాసం అంటే నివసించుట, అంటే దగ్గరకు నివసించుట. ఎవరికి దగ్గరగా? రైట్, ఎవరికి? దేవునికి దగ్గరగా. భోజనానికి దూరంగా అది కాదు. ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాసం గురించి మనం చూద్దాం ఈరోజు. చాలా సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి విన్నాం. ఏది ఆ యెషయా గ్రంథం 59వ అధ్యాయము, ఈ యోవేలు గ్రంథము, ఈ 2 మీరు ఎప్పుడు ఏ ఉపవాస ప్రార్థనకైనా ఇవి ఖచ్చితంగా టచ్ అవుతాయి. కానీ కొద్ది జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా. కానీ ఈరోజు మనం వినబోతున్న ఉపవాస ప్రార్థన, ఎందుకంటే చాలామంది ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేస్తారు, కానీ అది జరగదు. అసలు ఎందుకు జరగట్లేదు? ఎప్పుడైనా ఆలోచించామా అంటే ఆలోచించలేదు. అంటే దేవునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. నెక్స్ట్ ఆహారం మానొద్దని నేను అట్లా, మానది ఇంకా బెస్ట్. బైబిల్ చెప్తుంది, మానేసి ఉపవాసం ఉండి దేవుడికి దగ్గరగా ఉంటే దాని ప్రతిఫలం చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి నా మాట అర్థం చేసుకోండి. ఉపవాసం అంటే ఏంటంటే, ఉపవాసం ఉండకూడదు అనుకోండి నేను చెప్పట్లా. ముఖ్యంగా ఏంటి మీరు అందరూ తెలుసుకోవాల్సిందంటే, దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు తిన్నా తినకపోయినా దేవునికి దగ్గరగా ఉండాలి. ఇది మెయిన్. అయితే నెక్స్ట్, ఇప్పుడు ఉపవాసం గురించి తెలుసుకున్నారుగా. నెక్స్ట్ ఏంటి పదం? ప్రార్థన. అవునా? నెక్స్ట్ పదం ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన గురించి మన టైటిల్ ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఏంటి మీకు అర్థమైంది, దేవుడికి దగ్గరగా ఉండాలి. నెక్స్ట్ ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన గురించి చూద్దాం. బైబిల్లో ప్రార్థన గురించి చూద్దాం. అంటే ప్రార్థన వల్ల ఏమి జరుగుద్ది? మనం ఇప్పుడు ఉపవాసం ఉన్నాం కదా, ఉపవాస ప్రార్థన మన సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం కదా. ఉపవాసం గురించి తరచు చూద్దాం, కానీ ప్రార్థన గురించి ఒకసారి చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. ప్రార్థన గురించి మనం చూసేది ఏంటంటే ప్రార్థన గురించి
18వ అధ్యాయము 34వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 34వ వచనం. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగులు చేసి, ఎవరు, ఏంటి, దాని సందర్భం ఏంటి అని అంటే క్లుప్తంగా నా వైపు చూడండి. అధ్యాయం మొత్తం మీకు అర్థమైనట్టు చెప్తే నా వైపు చూడండి. ఇప్పుడు చదివిన వచ్చిన దగ్గరికి మిమ్మల్ని తీసుకొస్తాను. ఒకసారి నా వైపు చూడండి. ఇశ్రాయేలు ప్రజలు బయలు దేవతను ఆరాధిస్తున్నారు. యెహోవా దేవుడైన దేవుడిని వదిలేసి బయలు దేవుడిని ఆరాధిస్తుంటే అప్పుడు దేవుడి పక్షాన ఏలియా అనేది ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, అసలు బయలు నిజమైన దేవుడు లేదు, యెహోవా నిజమైన దేవుడు, మనం కొట్టుకుంటాం ఎందుకు? ఈరోజు ఆ దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో తేల్చేద్దాం రండి. మీ వాళ్ళు ఎంతమంది వస్తారో, నా తరపు నుంచి నేను ఒక్కడే వస్తా, యెహోవా తరపు నుంచి నేను ఒక్కడే ఉన్నా. కానీ మీ పక్షాన 450 మంది సేవకులు ఉన్నారు, బయలు ప్రవక్తలు. మనకు అర్థమవుతుంటే సేవకులు, ఆ బయలు దేవతకి సేవకులు 450 మంది ఉన్నారు. కానీ యెహోవాకు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి తొడగొట్టి ఏం చెప్పాడంటే, రండి, మీరు నమ్ముతున్న దేవుడు నిజమైనవాడు లేదా నేను వెంబడిస్తున్న దేవుడు నిజమైనవాడు ఈరోజు తేలిపోవాలి అని డెబిట్ పెట్టాడు. సరే, తెల్లారే ఆటోమేటిక్గా కొండ మీదకి అందరూ వచ్చేసారు. ఏరియా వచ్చారు, ఆ బయలు ప్రవక్తలు వచ్చారు. ఆ బయలు ప్రవక్తలతో పాటు బలికి కొన్నిటిని తీసుకొచ్చి ఆ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కొన్ని వధించి, ఆ బలిపీఠం ఏంటంటే నిజమైన దేవుడు బయలైతే ఒక అగ్గిపెట్టి గీయకుండా, ఒక నిప్పు రాజి పెట్టకుండా ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బయలు దహనమైపోవాలి. ఎవరి దేవుడైతే ఆ విధంగా చేస్తారో ఆ దేవుడు నిజమైనడు. ఒకవేళ మీ బయట దేవుడు నిజమైనడు అనుకో, నేను కూడా బయటనే వెంబడిస్తాను. ఒకవేళ యెహోవా నిజమైన దేవుడైతే మీరందరూ మీ దుర్మార్గతను విడిచిపెట్టి యెహోవా వైపు తిరగాలి. స్టార్ట్ చేద్దామా అంటే స్టార్ట్ చేసి ఏం చేశారంటే వాళ్ళు బలి ఇచ్చారు, బలిపీఠం కట్టారు, బలి మీద ఆ బలిని పెట్టారు. పొద్దుటి స్టార్ట్ చేశారు, 9ంటికి రమారంగు 9ంటికి స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం అయిపోతుంది, ఇంటి పూజలు చేస్తారు, ఓం భీం ఏదో చేస్తారు. వాళ్ళ భాషలో వాళ్ళు దేవుని పిలుస్తున్నారు రమ్మని. వాళ్ళు పిలుస్తుంటే మధ్యాహ్నం అయ్యేసరికి ఈ లోపల ఏలి గారు అక్కడ ఉన్నారు, ఆ పొడిగిని ఒక కునికేసాడు. మధ్యాహ్నం లోపల ఒక కునికేసి లెగిసొచ్చి, ఓయ్ మీ దేవుడు పడుకున్నాడేమో. వాళ్ళు కేకలేస్తుంటే పొద్దున్నుంచి గొంతు కారిపోయిందంటే వాళ్ళు దేవుడిని కేకేస్తుంటే నేను లెగిసి వచ్చేమన్నా అంటే మీ దేవుడు పడుకున్నాడేమో, కొద్దిగా సౌండ్ ఎక్కువ పెంచమన్నాను. సౌండ్ ఎక్కువ పెంచి పిలవండి, ఒకవేళ పడుకున్నాడేమో అన్నాడు. అలాగే అది సౌండ్ ఎక్కువ, ఈయన అన్న మాటకి ఇంకో కోపం వచ్చేసి ఆయన నిజంగానే సౌండ్ ఎక్కువ పెంచి పిలిచారు. వాళ్ళు ఇంకా కొద్దిసేపు అయ్యేసరికి బాత్రూంలోకి వెళ్ళాడేమో, కొద్దిగా ఇంకా గట్టిగా అన్నాడు. ఇంకా కొంచెం అయ్యేసరికి ప్రయాణంలో ఉన్నాడేమో ఏరి అన్నాడు. వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, ప్రయాణం వచ్చేస్తాడేమో. కొంచెం అనేసరికి వాళ్ళు ఏం చేశారంటే పైన ఉన్న షర్ట్ల గిట్ల అన్ని తీసేసి సాకులు తీసుకుని ఆ పక్కన ఈ పక్కన చూసాక మన సినిమాలో ఆ పక్కన ఒకటి ఈ పక్కన రక్తాలు వచ్చేటట్టు కోసేసుకున్నాం. చేశారు ఇంచు సాయంత్రం అయిపోయిందా అని అడిగాడు. ఎవడగాడు అలసిపోయి ఆ మూలక ఒకటి ఈ మూలక ఒకటి పడిపోయాడు. అప్పుడు ఏరియా స్టార్ట్ చేశాడు. ఆ బలిపీఠం పక్కన పడేసి ఈయన బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలిని పెట్టి అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు. అదే ఈ 34 వచ్చింది. చదవండి, ఇప్పుడు చదవనున్నాడు. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చెయ్యుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగ చేసి మూడవ మారును చెయ్యుడి అనగా వారు మూడవ మారును చేసి మరల ఈయన చూడండి, ఈయన ఇంకా ఎక్స్ట్రీమ్గా ప్రవర్తిస్తున్నాడు. ఏంటి ఈయన ఏం చేశాడంటే ఆ బలిపీఠం మీదంట ఫుల్గా నీరు పోయించాడు. ఇంచుమించు 12 తొట్లు నీరు ఫుల్గా తడకాలి. అసలు పైనుంచి ఆకాశం నుంచి అగ్ని రావడమే చాలా గొప్ప. ఈయన ఎక్స్ట్రీమ్గా ఏం చేశాడంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చినా సరే ఇది మాత్రం అంటుకోకూడదండి. 12 తొట్లు నీరేయించాడు. ఆ నీళ్ళు అక్కడ బలిపీఠం చుట్టూ అలాగ పారుకుంటూ వెళ్ళిపోతాయి.
అప్పుడు ప్రార్థన చేశాడు. చూడండి కింద చదువు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమి అంటే సాయంత్రము నైవేద్యము అర్పించు సమయము వరకు ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. ఏమని? యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఏంటట? అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా ఎంత ఉంటుంది ఆ ప్రార్థన? 3 రిఫరెన్స్లు గట్టిగా కొడితే 1 నిమిషం. యెహోవాకు ఇలాగ ప్రార్థన చేయుచు ఉండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందు నీళ్లను ఆరిపో చేసాడు. ఎంతసేపు చేశాడు ఏలియా ప్రార్థన? 1 నిమిషం చేసి ఉంటాడు అంతే. వాళ్ళు పొద్దున్న నుంచి చేస్తున్నారు, సాయంత్రం అయిపోయింది కానీ రాలా. కానీ ఏలియా కనీసం ఒకే 1 నిమిషం ప్రార్థన చేస్తూ ఉండగా, అక్కడ మాట అర్థం చేసుకోండి, ఇంకా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా అంటే ప్రార్థన అవ్వలేదా? అవలా. ఇంకా ప్రార్థన అవ్వకముందు ఆకాశం నుండి అగ్ని దిగి దహన బలిని, అక్కడ ఉన్న పశువుని, కట్టెలను, రాళ్లను కింద తడిసిపోయిందిగా ఆ నీళ్ళంతా కూడా ఆరిపోయినట్ట. దేనివల్ల? ప్రార్థన వల్ల. గుర్తుపెట్టుకోండి, మన అంశం ఏంటంటే ప్రార్థన. మన అంశం ఏంటి? కొద్దిగా జాగ్రత్త వినాలి. మన అంశం ఏంటంటే ప్రార్థన. ఏలియా ప్రార్థించగానంట ఆకాశం నుండి ఏంటి? ప్రార్థిస్తే ఆకాశం నుండి అగ్ని దిగింది కదా, దిగింది. బైబిల్ చరిత్రలో ప్రార్థన చేస్తే దిగింది. మరి మనం ఈ 3 రోజులు ఉపవాసం పొడిగింది కదా, ఈ 3 రోజులు వర్షం రాకూడదని ప్రార్థన చేస్తే ఆగుతుందా? ఎందుకని? ఏది అంటే ఆయన ప్రవక్త కానీ. మరి నువ్వెవరు? మరి నిన్నెవరు? మనం దెయ్యానికి పిల్లలం మనం కాదు కదా. మరి మనం ప్రార్థన చేస్తే ఎందుకని ఆగట్లేదు? ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి అగ్ని దింపేశాడు కిందకి. మరి మనం అన్నదానికి ఒకసారి అలా ఆగండి. ఇంకొక మాట చూద్దాం. నెక్స్ట్ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్‌హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేయను గనుక వారు దాని చేత చనిపోయి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి.
ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు. అయితే ఆ యుద్ధంలో వీరుడు ఎవరో తెలుసా? యెహోషువ. జాగ్రత్త వినండి. ఆ యుద్ధంలో వీరుడు ఎవరంటే యెహోషువ. అయితే రాజుని నీతి ఏంటంటే సాయంత్రం లోపల యుద్ధం ఆగిపోలేదు. యుద్ధం చనిపోకుండా మళ్ళీ నెక్స్ట్ డే మొదలెట్టాలి. కానీ యెహోషువ ఏం చేశాడంటే, ప్రభువా నెక్స్ట్ డే వరకు నేను ఉండలేను, నాకు ఒక హెల్ప్ చేయవయ్యా అని అడిగాడు. ఏంటి? అది కాదు ప్రభా, అంటే వీళ్ళందరూ చీకటడిపోతుంది, ఇప్పుడు ఏమో యుద్ధం ఆగిపోయేటట్టుంది, యుద్ధం మంచి రసభద్రంగా జరుగుతుంది, మరి ఇప్పుడు చీకటడిపోతే మళ్ళీ యుద్ధం ఆగిపోతుంది, సరిగ్గా మళ్ళీ నెక్స్ట్ డే యుద్ధం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నాకు కొంచెం హెల్ప్ చేయవయ్యా ప్రభుని అడుగుతున్నాడు. ఏంటి నాన్న, ఏం కావాలి నీకు అని దేవుడు అన్నాడు. అదే ప్రభా, అదే ఏంటి చెప్పు. అప్పుడు చెబుతున్నాడు యెహోషువ ఏమనంటే, చదవం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా, ఎవరుంట? ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిన ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుమో, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుమో, మేము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుట వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. సూర్యుడు నిలిచెను దేనివల్ల? ప్రార్థన. అంటే నిజంగా ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోతాడా? ఆగిపోతాడు. బైబిల్ చెబుతుంది ఒకనాడెల్లా ఆగిపోయాడంట. ఒకనాడెల్లా సూర్యుడు తన ఉన్న చోట నుంచి కదలలేదు. ఒకనాడెల్లా చంద్రుడు తన ఉన్న ఇంటిలోంచి రాలేదు. ఎందుకు తెలుసా? భూమి మీద నుండి తన కుమారుడు యెహోవాకు మొరపెట్టాడు. గనుకని ఆ సూర్య చంద్రుడు ఆగిపోయాడు. కిందకి చదవండి, అద్భుతమైన మాట ఉంటుంది. సూర్యుడు ఆకాశం మధ్యమును నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని నెక్స్ట్ దాని తర్వాతే గాని ఉండలేదు. దేనివల్ల ఏంటి? ప్రార్థన. కేవలము ప్రార్థన వల్ల ఏం చేశారు? ఆకాశం నుండి అగ్ని దింపారు. నెక్స్ట్ సూర్య చంద్రుడిని ఆపేశారు. దేనివల్ల? ప్రార్థన. చాలా గుర్తుపెట్టుకోండి, దేనివల్ల? మరి ఇప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కదా, దీనివల్ల ఏం చేయొచ్చు? మరి అసలు ప్రార్థన చేయాలనే సూర్య చంద్రులు ఆగిపోతారు. మరి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, మరి మనం ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. కానీ మన వల్ల ఏమి? ఎందుకని? అసలు ఉపవాస ప్రార్థన గురించి ఒక మాట చూసి ముందుకెళ్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఏ విధమునైనను వదిలిపోవుట అసాధ్యము. ప్రార్థన వల్ల ఫుట్నోట్లు ఏముంది? ఫుట్నోట్లో కింద ఉపవాసం వలనని. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా సరే పోతదంట. ఒకవేళ మీ ఇంట్లో దెయ్యాలు దేవుడండి, దెయ్యాలు ఎవరు పట్టుకోవు, మనలాంటి పట్టుకుంటాయి దెయ్యాలు. అదే తెలిసిస్తాం. ఒకవేళ మీరు మన ఇంట్లో అలాంటి దెయ్యాలు ఉన్నా సరే, కుదరని రోగం ఉన్నా సరే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నేను చెప్పే మాట కదా, బయట చెప్తుంది. ప్రార్థన వలననే. ఏంటా మాట చదవం మరలా? అంటే ఉపవాసము ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమంటుంది. ఈ ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఈ ఉపవాస ప్రార్థన ఎప్పుడు? ఉపవాస ప్రార్థన చేస్తే పోతుందని చెప్పాడు. ఇంతకీ ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలి?
ఎప్పుడు చేయాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. ఎప్పుడు మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు? శోధనలోకి వెళ్ళక ముందు ప్రార్థన. మరి మనం ఎప్పుడు చేస్తాం? మన ఇంటి ఏదో అయిపోవాలి. అప్పటి వరకు ఉపవాస ప్రార్థనలో అప్పటి వరకు ఉపవాసం ఉండాలని ఆలోచన ఉండదు. మన ఇంటి ఏదైనా జరిగిపోయింది, జరగాలని కాదు, జరిగిపోతాయినా తప్ప ఉపవాస ప్రార్థన అవ్వడానికి కూడా ఒకవేళ అంతగా గుర్తొస్తే ఎప్పుడు గుర్తొస్తా చెప్పనా? 5వ వార్షికోత్సవ ఉపవాస ప్రార్థనలు అన్నప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ ఉపవాసం. లేదు అప్పటి వరకు మనకు ఉపవాసం గురించి గుర్తుండదు. కానీ ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలంటే శోధన రాకముందు ప్రార్థన. శోధన రాకముందు ఉపవాస ప్రార్థన చేస్తే అది నీ దరికి కూడా రాదు. ఆల్రెడీ ఇప్పటికే మనలోకి చాలా శోధనలు వచ్చేసి ఉంటాయి. శోధనలు అంటే మనలో ఏది అనుకో, మన భర్త మనకు రోజు శోధనగా ఉంటాడు, ఎవరు అనుకోవద్దు. లేదంటే మన భార్యే మనకు శోధనగా ఉంటుంది, లేదంటే మన పిల్లలే మనకు శోధనగా మనకు అడ్డుగా ఉంటారు. మన సువార్తకి, మన విశ్వాస జీవితానికి అడ్డుగా ఉండేది అంటే మన కుటుంబ సభ్యులే. మనకు అంతకు మించి శోధన లేవు. మనకి సూర్యచంద్రుడు ఆపేసి అంత యుద్ధాలు ఏమి లేవు. మనకి దేవుడు చెప్పించడం అంత ఎరగదీసేవాళ్ళు అసలు కానే కాదు. మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు ఎప్పుడు అని అంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఉపవాసం ఉండి మరలా చెప్తున్నాను, ప్రార్థన ఇంపార్టెన్స్. ఉపవాసం ఉండగలిగామనుకో ఈ 3 రోజుల పొద్దు నుంచి ఈ 3 రోజుల సాయంత్రం వరకు అసలు ఏమీ తెలియదు, ఉండు బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మీకు బీపీ కానీ షుగర్ కానీ ఉంటాయి, తినేసి వచ్చే నో ప్రాబ్లం. కానీ ప్రార్థన ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నువ్వు ఏదైనా చేయగలవు. ఇప్పుడు శోధనలోకి వెళ్ళిపోయాము కదా, మనం శోధనలో ఉన్నాం కదా. మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదంటే వేరే సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఏదైనా ఎలాంటి శోధనైనా, ఒకవేళ మన భర్త తాగుడు మానకుండా ఉన్న నీ భర్త వల్ల నీకు శోధన అంటే ఉపవాసం ఉంది, ప్రార్థన. ఆల్రెడీ శోధన వచ్చింది కదా, శోధన రాకముందు చేయమన్నాడు. శోధన రాకుండా మనం చేయము. చాలామంది ఏం చెప్తారంటే పెళ్ళోక ముందు నా భర్తని ఎలాగ మార్చుకోవాలో నాకు తెలిసిలే అమ్మ అంటారు. ఏమి కుదరదు, చోదు మాట ఏమి మార్పు. పెళ్ళి అయిన తర్వాత అసలు దేవుడే గుర్తుంటాడు. ఒక మాట చెప్పాలంటే పెళ్ళి అయిన తర్వాత దేవుడే గుర్తుంటాడు. పెళ్ళి అవ్వకముందు ఎలా ప్రార్థన అంటే ప్రభా నాకు తను కావాలి, ప్రభా నాకు ఆ భర్త కావాలి, నాకు ఆయన నీవు ప్రభా, మా ఇద్దరు కలిసి నీ సేవ చేస్తాం. ఎంత వృత్తి సొల్లు మాట. మా కళ్ళ ముందు చాలామంది ఉన్నారు, మాకు తెలిసిన చాలామంది ఉన్నారు. అంటే మనం ఎలాంటి వాళ్ళమంటే తెప్ప దాటిన తర్వాత తెప్పను తగలేసే రకం మనం. దేవుడి ముందు మాట అలాగే ఇస్తాం, ప్రభా నాకు పలానా దిగి నీకు ఈ విధంగా రుణపడి ఉంటా, నాకు పలానానే చేయి ప్రభా నీ సేవ చేస్తున్నా. ఏమి కదా అన్ని దొంగ మాటలు. కానీ ఒకవేళ నీ కుటుంబము నీ భర్త ద్వారా శోధన అయినప్పటికీ, లేదంటే నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, లేదంటే నీకు తెలుసు ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ, శోధన ఉంది కదా మన కుటుంబంలో. ఇప్పుడు ఎలా బైబిల్ ఏమంటుంది? శోధనలోకి ఎలా ముందు చేయమంటుంది. ఆల్రెడీ ఇప్పుడు శోధన వచ్చేసింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ప్రతీది ఉంటుందండి బైబిల్లో, ప్రతీది ఉంటుంది. ఇప్పుడు మనం శోధనలో ఉన్నాం కదా, శోధనలో ఉన్నప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలో కూడా బైబిల్ చెబుతుంది. ఎలా అని అంటే యోనా గ్రంథం ఎందుకు? శోధనలో ఉన్నప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలో చెబుతుంది. అంటే యోనా గ్రంథం చూడండి, యోనా గ్రంథము కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమోగునని ప్రకటన చేయగా ఏం జరిగిందంటే దాని ముందు ఒకసారి నా వైపు ఈ వచనానికి ముందు ఏం జరిగిందంటే దేవుడు యోనాకు ప్రత్యక్షమై ఏమన్నాడంటే ఈ నినివే పట్టణస్తుల పద్ధతి ఏమి బాల, వాళ్ళు బహుఘోరంగా ఉన్నారు.
కాబట్టి నేను ఏం చేస్తాం అనుకుంటానంటే యోనా, దాన్ని 40 రోజుల్లో భూమి మీద లేకుండా చేసేస్తాం. ఈ మాటలు ఆయన నినివే పట్టణస్తులకు వెళ్ళి చెప్పు అని అంటే యోనా ఏం చేశాడు? తర్షీష్కి ఎందుకు వెళ్ళాడు తెలుసా? దేవుడు నేను వెళ్ళి చెబితే వీళ్ళు పశ్చాత్తాపడతారో, ఈయన క్షమించేస్తారో, నాకు పనేమి లేనట్టు నన్ను వెళ్ళమన్నాడు కనుక నేను వెళ్ళను అని తర్షీష్కి వాడెక్కి చెడిపోయాడు. దేవుడు ఏమైనా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేశాడు మీకు తెలుసు ఆ విషయం? చీట్లు వేశాడు. గొప్ప తుఫాను వచ్చినప్పుడు చీట్లు వేస్తే ఆ చీటి ఎవరి పేరు వచ్చింది? ఆ 1, ఆ 2, ఆ 3 అని చెప్పేసి ఎవరైనా ఏం చేశాడు? సముద్రములు అగాధములోకి వెళ్ళిపోవడం అప్పుడు ప్రార్థన చేశాడు. తప్పు అయిపోయింది ప్రభు అని. అప్పుడు చేపను పంపించి ఆ చేప డైరెక్ట్ లొకేషన్కి తీసుకెళ్ళి ఆ లొకేషన్లో యోనాను వదిలింది. అప్పుడు మనవాడికి బుద్ధి వచ్చి మరలా దేవుడి ప్రత్యక్షమైంది. సరే ప్రభు చెప్తాను. మనం కూడా ఒకసారి చెప్తేను. ఇప్పుడు మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఇప్పుడు నేను చెబుతాను, ప్రార్థన గురించే కూడా కదా నేను చెప్తాను. కొంత ముందుకు వెళ్తే దీని సార్ బయటకు వస్తాను. ఒకసారి చెబితే యోనా ఇలా చేపతో చెప్పించాడు. సెట్ అయిపోయి జాగ్రత్త. దేవుడు అన్ని బాగున్నప్పుడు చెప్తాడు, నాన్న నీ ప్రవర్తన బాగాలేదురా, సరి చేసుకో కాస్త అని చెప్తాడు. మనం అప్పుడేమో హాస్పిటల్ బెడ్లు ఎక్కిన తర్వాత తింటాం. హాస్పిటల్ బెడ్ ఏంటంటే తెలుసా? శిక్షణ మంచం అంటే అక్కడ ఎలా కూడా ట్రైనింగ్ నేర్పుతుంది. మరి నీ బతుకు ఇది గడ్డి పువ్వు లాంటిది, నువ్వు బిర్రమెక్కో, నువ్వు పెద్ద అన్నం ఉంటావు, నువ్వు పొగరగా ఉండకో, గడ్డి పువ్వు తెల్లారు కదా నిన్ను లేకుండా చేసేదాన్ని. అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడు. యోనా కూడా అదే సంగతి. ఇక్కడ ఏంటంటే యోనా గడ్డి ఏం జరిగిందంటే అప్పుడు చెప్పినప్పుడు యోనా ఏంటంట ఆ పట్టణం ఎంత దూరం తెలిసి, ఆ పట్టణం అంటే మరలా చిన్నపూలు మనసే ఈ చిన్నపూలు ఏరంత ఉంటుందని అనుకుంటారేమో. అది కాదు, 3 రోజులు నడుచుకుంటూ వెళ్తే ఆ పట్టణం అవసరం వెళ్తాం. 3 రోజులు ఆగకుండా నడుచుకుంటూ వెళితే ఆ నినివే పట్టణం దాటి వేరే ఊరు వెళ్తాం. అంటే ఆ పట్టణం ఎంత పెద్ద చూడండి. అంటే మ్యాక్సిమం తక్కువ వేసుకుంటే 25 కిలోమీటర్లు ఈజీగా నడిచాను రోజుకి. ఈజీగా తక్కువ అనుకుంటే. అంటే ఆ పట్టణం ఎంత పెద్దదో చూడండి. అలాంటి పట్టణంలో యోనా వెళ్ళి అంటే దేవుడి మాట చెప్పాడు. ఆ 1 రోజు నడుచుకొని సరిగ్గా సెంటర్ పాయింట్ ఇంచుమించు ఆ పట్టణం ఎంత ఉంటుందంటే హైదరాబాద్ సిటీ ఉందా? చాలా మందికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్ సిటీ ఈ మియాపూర్ శివరి నుంచి ఆ శంషాబాద్ శివరి వరకు అంత పెద్ద మహాపట్టణం. ఆ పట్టణం ఏంటంటే ప్రతి ఒక్కడికి డబ్బు ఉంది, ఎప్పుడు దేవుడి గుర్తులేడు. ప్రతి ఒక్కడు ఎవడికి నచ్చినట్లు వాడికి నివసిస్తున్నాడు. ఎవడికి దేవుడి భయం లేదు. తింటున్నారు, తాగుతున్నారు, ఎవడికి నచ్చిన కార్యం వాడు చేస్తే అప్పుడు దేవుడు యోనా చెప్పి వాళ్ళు దుర్మార్గ పనులు నాకు ఎక్కువైంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను వారిని లేకుండా చేసేస్తాను అని చెప్తే అప్పుడు యోనా వెళ్ళి చెబుతున్నాడు. ఇప్పుడు చదువు. యోనా ఆ పట్టణంలో ఇంకా 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి దేవుని యందు విశ్వాసముంచి ఎప్పుడు దేవుడి వాక్యం వినపడ్డాం. ఏమండి మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవం ఎన్నిసార్లు దేవుడి మాట వినపడ్డది మనకి? జాగ్రత్తగా మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పిల్లలం. మనం ఎవ్వరు కాదనటం లేదు. ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుల పుట్టుగా క్రైస్తవులు. ఎప్పుడైనా విశ్వాసము కలిగి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఇదిగో పైకి ఇదేంటి 4వ వార్షికోత్సవం ఉపవాస కూడికలు ఇలాంటి మాటలు చాలా చెప్పుకుంటారు. ఎప్పుడైనా సరే ఆ విధముగా ప్రార్థన చేశావా? లేదు. ఇప్పుడు కూడా నాకు ఉద్దేశించుకుని వాళ్ళకి ఏదో పెట్టాలని ఉద్దేశం తప్ప మీరేనా ఇన్ని రకాలు చాలా తక్కువ మంది. జాగ్రత్త. ఇదిగో దేవుని రాకడ సూచనలు సమీపంగా చాలా అయిపోయాయండి. ఇంచుమించు 98-99% వరకు దేవుని రాకడ సూచనలు అయిపోయాయి. ఇంకా ఉన్నది ఏంటంటే ప్రభు ఒక్కడే రావటం. అయినప్పటికీ కూడా ఇవన్నీ తెలిసి మనకి తెలియదంతా కూడా లేదు. ఇవన్నీ తెలిసి కూడా గర్వపోతులు లేకుండా మా దేవుడే కదా. అలాగంటే యోనా ఈ నినివే పట్టణానికి ఆయన దేవుడు కదా.
మరి ఎందుకని వారు వినిన వెంటనే, వాక్యము వినిన వెంటనే ఏం చేస్తారు? నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని. ఎవరంట? గనులేమి అల్పులేమి. గనులేమి అల్పులేమి అంటే ఉన్నవారమని, తక్కువలో ఉన్నవారని. మనం కొద్దిగా కొంచెం ఊళ్ళో మనమే ఎక్కువగా ప్రాపత్యం ఉందనుకోండి, కొంచెం పలుకుబడి ఉందనుకోండి, కుచ్చి తీద్దాం మనం. వాస్తవం, ఇది ఎక్కడైనా వాస్తవం. కానీ ఆ రోజు నినివే పట్టణస్థులకు వాక్యం వినబడినప్పుడు ప్రతి ఒక్కడు కూడా, గనులేని అల్పులేని ప్రతి ఒక్కడు కూడా ఈ ఉపవాస మీటింగ్ వచ్చేసారు. వారికి కూడా ఉపవాస మీటింగే, వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థనలు వచ్చేసారు. ఎలాగా? కింద చదువు. ఆ సంగతి నినివే వారులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి ఏంటంట? రాజు వస్త్రాలు తీసేశాడు. ఎవరు? రాజు. ఎప్పుడైతే ఈ సంగతి నినివే పట్టణం ఇంకో 40 రోజులు భూస్థాపితం అయిపోద్దని ఎప్పుడైతే ఈ యోనా వెళ్ళి చెప్పాడో, ఇది రాజు చెప్పరా, ఆ పట్టణంలో ప్రకటించాడు. వారి ద్వారా వీరి ద్వారా రాజు విన్నాడు. రాజు విని తన సింహాసనం మీద నుంచి దిగి రాజు వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండను. మరియు రాజు ఆయనను ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయమైపోకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేతమైకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఎవరో? ఆఖరికి సింహాసనం మీద కూర్చున్న రాజుతో సహా పశువుడి దగ్గరికి కూడా గోనె పట్ట ధరించుకొని కూర్చున్నాయి. ఎందుకు తెలుసా? శోధన వచ్చింది నినివే పట్టణం మీదకి. శోధన వచ్చింది. పైగా ఎవరు పంపించారో తెలుసా? దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? 40 రోజుల్లో ఈ నినివే మహాపట్టణం నాశనం అయిపోద్దని చెప్పాడు. నాశనం అయిపోద్దని చెప్పాడు. ఏం చేశారు? విన్న వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ వస్త్రాలు తీసేసుకుని, టైం అయిపోతుంది, వాళ్ళ వస్త్రాలు తీసేసుకుని గోనె పట్ట ధరించుకొని ప్రతి ఒక్కడు కూడా బూడిదలో కూర్చొని ప్రార్థన చేశారు. ఎందుకో తెలుసా? దేవుడు తన మనసు మార్చుకుంటాడేమో. ఒకవేళ నీ కుటుంబంలో ఏమైనా శోధన ఉంటే, నీ భర్త మారకపోతే, లేదా నీ భార్య మారకపోతే, నీ బిడ్డలు మారకపోతే, విశ్వాసం కలిగి దేవుడి సన్నిధిలో కూర్చో. నువ్వు అన్నం తింటావో లేదా అన్నం తినకుండా కూర్చోటో అది నాకు తెలియదు, కానీ విశ్వాసంతో మాత్రం ఎందుకు కూర్చోమంటాడు తెలుసా? కిందకి చదువు అర్థమవుతుంది. ఎందుకు కూర్చోమంటున్నాను? మనుషులందరూ తాము చేయు బలత్కారమును మానివేయవలెను. పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు దేవుణ్ణి వేడుకొనవలెను. ఏం చేయాలంటే మనుషులందరూ మొదటగా ఏం చేయాలి? దుర్మార్గతను వదిలేయాలి. దుర్మార్గతను వదిలేయాలి. ఇక్కడి నుంచి కొంచెం విశ్వాసమైన స్త్రీ సమాజం అంతా మనకి ఇక్కడ ఉండే ఉంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా. ఎందుకంటే మరి మీ సంఘంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఎక్కువగా సంఘాలను రాజకీయాలు గొడవలు ఎక్కువ పెట్టింది స్త్రీలు ఎక్కువ మంది. ఇది ఎక్కడైనా సరే మీ సంఘంలో ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే మనం ఇక్కడ ఒక మాట చెప్పామనుకో, బయటికి వెళ్ళేదానికి దాని రూపము, దాని అలంకారం, దాని పద్ధతి, దాని విధానం అన్నీ మార్చేసి ఆయన గారికి ఎక్కించేస్తాడు. ఆయన అదే యజమానికి సంఘంలో 2 మొక్కలు. కాబట్టి మనం జాగ్రత్త. మొదటిగా మనం విశ్వాసమైన మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే మన దుర్మార్గతను వదిలేయాలి. నీ కొంద చూడు ఆ గిలిని వదిలే. నెక్స్ట్ బలత్కారములను మానేమని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనవపూర్వకంగా, ఎప్పుడైతే జనులు మనవపూర్వకంగా దేవుని వేడుకొనవలను, అవి దూతలు నినివే పట్టణంలో చాటించి
ప్రకటన చేసి ఈ నినివే వారు తమ చెడు నడతలు ఎవడైతే దుర్మార్గపు పనులు చేస్తున్నాడో ఆ దుర్మార్గపు పనులు చేయడం ఆ రోజు ఆపేశారండి. ఆపేశారు. ఎవడైతే బలాత్కారాలు చేస్తున్నాడో ఆ బలాత్కారాలు చేయడం మానేశారు. కానీ మనం ఇంత వాక్యం వింటామా? ఇప్పుడు ఇంత గట్టిగా వాక్యం వినపడుతుందా? మళ్ళీ యథాప్రతి కదా నీ సేవలు అన్నట్టు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ జీవితం బైబిల్లో ఒక మాట ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది. మీకు తెలిసి చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. కానీ ఆయన అంటాడు, ఆయన దృష్టి కంటే 1000 సంవత్సరంలో ఒక దినం వల్లే ఉన్నాయంట. మరలా ఇంకో కొద్దిగా ముందుకెళ్ళి ఏమంటాడంటే ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక జాము అంటాడు. జాము అంటే ఎన్ని గంటలు? 3. ఎన్ని సంవత్సరంలో? కొద్దిగా జాగ్రత్తగా 1000 సంవత్సరం. ఒక జాము అంటాడు 3 గంటలు. మనకి ఎన్ని సంవత్సరం? మనుషులు ఎన్ని సంవత్సరం బతుకుతారు? 70 ఏమి లేదు, 40, 45. నువ్వు 50 అనుకుంటే ఆయన చూడండి, ఎవరైనా ఉంటే చూడండి, మరలా మన కంటికి కనపడరు 50 వేలు. ఇంకా పెద్దగా ఉన్నారంటే అది దండిలే. ఏంటి 50 సంవత్సరాలు మనుషులు ఇప్పుడు బ్రతుకుతున్నారు. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఎంత? ఒక గంట. మన ఎన్ని? 50. ఇప్పుడు ఆయన దృష్టిలో మన 50 సంవత్సరాలు చూద్దాం. ఆయన దృష్టి 50 సంవత్సరాలు చూస్తే సరిగ్గా గట్టిగా లెక్కడితే 3 నిమిషాలు 2 నిమిషాలు మన బతుకు. 50 సంవత్సరాలు ఆయన దృష్టిలో 3 నిమిషాలు. నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా? చచ్చిన తర్వాత దేవుడు నిన్ను నన్ను ఏమంటాడంటే, మరి ఇప్పుడే కదా వెళ్ళేవు, ఇప్పుడే కదా నిన్ను భూమి మీదకి పంపించాడు. ఇన్ని దుర్మార్గపు పనులా, ఇన్ని కపట ఆలోచనలా, ఇన్ని బలాత్కారమైన పనులా, నీ నడకను మార్చుకోమని నా సేవకుని పంపించి చెప్పారు. అంటే 3 నిమిషాలు కూడా భూమి మీద కుదిరిగా బతకలేదా అని అంటే ఏమైపోయింది? మనం అనుకుంటాం 50 సంవత్సరాలు నా తీరుడు పూరుండే. కాదు, దేవుడి దృష్టిలో మా అంటే నా జీవితం 2-3 నిమిషాలే, అంతకు మించి ఎక్కువేమీ కాదు. ఎప్పుడైతే ఈ నినివే మహాపట్టణస్తులు తన దేవుడి మాటలు విన్నారో ప్రతి ఒక్కడు కూడా మొదటిగా దుర్మార్గతను వదిలేశారండి. చెడు నడతను మానేశారండి. కాని మాటలు చెప్పడం మానేశారు. మానేసి ప్రతి ఒక్కడు కూడా గోలి పట్ట తయారించుకుని దేవుడి సన్నిధిలో మొరపెట్టారు. మొరపెట్టి 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేశాడు. ఎందుకు తెలుసా? ఎందుకు మానేయడం కూడా కారణం ఉంది. ఎందుకో తెలుసా? వాడికి ఇప్పటి వరకు చెప్పేవాడు ఈ రోజుకు కూడా మీకు ఎందుకు చెబుతున్నాడని తెలుసా? అని లేరని కాదు, ఉన్నా మీరు గ్రహించట్లేదు. కొంచెం ఘాటుగా చాలామంది ఆదివారం అందరం వెళ్తారు. ఏదో చాలామంది కొంతమంది చూపించుకోవడం కోసం వెళ్ళేమన్న పేరుకి వెళ్తారు. ఇలాంటి ఉపవాస ప్రార్థన కానీ ఇలాంటి పెద్ద పెద్ద సభలు కానీ ఎందుకు జరిగిందంటే మీరు కుదురుగా ఆ రోజైనా వింటారు. మిగతా మంది ఎలా వింటారో ఈ రోజైనా మనము కుదురుగా వింటామేమోనని చెప్పి ఈ మాటలు పంపించాడు దేవుడు. ఆ రోజు నినివే పట్టణస్తులు ఎప్పుడైతే యోనా గారు చెప్పారో వెంటనే తన దుర్మార్గతను వదిలేసి నడుచుకున్నారు. అప్పుడు వెంటనే దేవుడు తాను చేయను ఉద్దేశించిన కీడు చేయడం మానేశాడు. అంటే చెబితే వింటారు. ఈ రోజు మీ దగ్గరికి ఎందుకు దేవుడి వాక్యం వచ్చిందో తెలుసా? చెబితే వింటారో. ప్రార్థన మీరు ఉపవాసం ఉంటున్నారు, కానీ ఏ విధముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో నా బిడ్డలకు సరిగ్గా అంటే తెలియదని కాదు, అంత లోతులో తెలియదు. ఒకసారి వెళ్ళి వారు చేయుచున్న ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం ఉండేలాగా నా మాటలు చెప్పినని చెప్పితే ఇలాగ దేవుడు ఏర్పరచుకుని ఇలా పిలిచాడు. మొదటిగా వాళ్ళలో విశ్వాసము కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తాను చెయ్యను ఉద్దేశించిన కీడును మానేశాడు. నెక్స్ట్ మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే జరగబోయే కీడు తొలగిపోతుంది. మనము కూడా మన కుటుంబం వరకు చెప్తున్నారండి, విశ్వాసము కలిగి నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా కార్యము. మన కుటుంబంలో ఏ శోధమైనా సరే, ఏ బాధ అయినా సరే, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, నీ ఆత్మీయ జీవితం ఇబ్బంది అవని ఏదైనా సరే, నువ్వు విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే నువ్వు దానిని ఖచ్చితంగా జయిస్తావు. నెక్స్ట్ ప్రార్థన
ప్రార్థిస్తున్న మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలంటే యాకోబు రాసిన పత్రిక. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినాలి. విశ్వాసురాలు అయిన వారు విశ్వాసులు కూడా వినాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు ఆసక్తితో అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరములు. నువ్వు ఏలియా పైనుంచి దిగి వచ్చాడు అనుకోవద్దు. ఏలియా కూడా మనలాంటి వాడే. కానీ ఎలా చేశాడు ప్రార్థన? మనం ఎప్పుడన్నా చేసేది ఆసక్తి, ప్రార్థన చేయడం ఎక్కువ మనకి ప్రార్థన చేయడం ఎక్కువ. కానీ ఏలియా ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరాల వర్షం కురవకుండా, భూమి మీద వర్షం కురవకుండా ఆగిపోయింది. ఎందుకు? ఆసక్తి. మన ప్రార్థనలో ఏముండాలంట? ఆసక్తి. మొదటగా విశ్వాసం ఉండాలి, నెక్స్ట్ ఆసక్తి ఉండాలి. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అది జరిగింది. ప్రార్థన ఎవరైనా చేస్తారు కానీ ఆసక్తితో చేయండి. నెక్స్ట్ అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 12 అధ్యాయం 17వ వచనం. అతడు ఊరకుండని 7వ వచనం, క్షమించండి 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపోయాడు. అసలు దూత ఎందుకు వెళ్ళింది ఆయన దగ్గరికి? అసలు ఎందుకు పేతురు చెరసాలని పెట్టారంటే, అంతకుముందు యాను సహోదరుడని యాకోబుని తల నరికేసి చంపేశారు. అబ్బా, ఇది ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఈ యూద ప్రజలందరికీ బాగుంది, క్షమించండి యూద ప్రజలందరికీ బాగుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న ఫరో గారు, క్షమించిన ఆ ఎరేదు గారు ఆ పేతురు కూడా చెరసాలను పెట్టి ఈ పస్కా పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేతురిని చంపేద్దామని చెప్పేసి చెరసాలను పెట్టాడు. పెట్టినాడు ఊరకనే పెట్టాడా? 12 మంది పోలీసులు పెట్టాడు. ఆయన పక్కన 3, గేటు పక్కన 3, ఆధారంలో 3, ఆ గేటు పక్కన 3. ఎందుకు? ఎవరికి వచ్చి ఆయన తీసుకెళ్ళిపోకుండా. అయితే దూత ఆయన దగ్గరకు వచ్చి ఆయన పట్టగా ఆయన సంఖ్యలు ఊడిపోయి. నేను కూడా అడుగుతున్నాం, దూత ఎందుకు వచ్చింది ఆయన దగ్గరికి? అది వెరీ గుడ్. ఇప్పుడు చూడండి ఎందుకు దూత వచ్చిందంటే, అపోస్తల కార్యం 5వ వచనం చదవమ్మా, 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎలా అంట? ఏంటి ఇందాకేంటి? ఆసక్తితో. ఇప్పుడు మనకు ఆసక్తే ఉండదు. మనకి ఆసక్తి ఉండదు. అత్యాసక్తి ఎక్కడి నుంచి వస్తాం? అందుకేనండి మన ప్రార్థనగా జవాబులు కావాలి. అందుకేనండి మన కుటుంబంలో మన భర్తలు కానీ, మన యజమానులు కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ ఎందుకు మారట్లేదంటే, మన ప్రార్థనలు నిజంగా దేవుడు చేస్తాడు, దేవుడు నా భర్తను మారుస్తాడు, దేవుడు నా పరిస్థితిని మారుస్తాడన్న విశ్వాసము మనలో లేదు. కానీ అక్కడ చూడండి, సంఘమైతే అత్యాశక్తితో పేతురు కొరకు దేవుడికి. ఎప్పుడైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఓర్మనం ఉన్నాడా? తన దూతను పంపించి పేతురుని బయటికి తీసుకొచ్చాడు. విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, నెక్స్ట్ అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. మరొక మాట చూద్దాం. చూడండి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము దగ్గరైపోయింది. మీకు తెలుస్తుందో లేదో?
మీరు ఇంకా ఉపవాసం ఉంటాము, ప్రార్థనకి వెళ్ళాలి, నెక్స్ట్ 2 నెలలు ఆగితే క్రిస్మస్ వచ్చేస్తుంది, కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఇంటికి రంగులు వేయాలి, మన ఒంటికి చక్కటి వస్తువులు దుస్తులు కొనుక్కోవాలి, ఇంకేమీ చేయాలని అనుకుంటారేమో. లేదు, క్రిస్మస్ రాదు ఉందా, అన్నిటి అంతము సమయం అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావు క్రిస్మస్ చూసేస్తామని అనుకుంటున్నావు. చాలా మంది అయిపో అప్పుడే పండగ వచ్చేస్తుంది అనుకుంటున్నావు. రాదు, పండగ కన్నా ముందు ఆయన వస్తాడంట. ఒక ఆయన వచ్చేస్తున్నావు. ఏం చెప్పట్లా, బైబిల్ చెప్తుంది అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఎప్పటిలాగా వెళ్ళే ప్రార్థనకి వెళ్ళాము, వచ్చేసాము, వెళ్ళేసాము అని అనుకోవద్దు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు ఎలాంటంట స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చెయ్యండి. నిజంగా అడుగుతున్నానండి, స్వస్థ బుద్ధి మనలో ఉందా? నేను ఇప్పుడు మొదటి పేతురు రాసిన పత్రిక ఏంటి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏంటి ఈ వచనం చెప్పాను కదా. ఈ యొక్క వచనం 7వ వచనం చెప్పినప్పుడే ఒక ఆమె ముందు చదివేసింది అనుకో, ఎప్పుడు అదే చదువుతుంది. ఈవిడ ఎప్పుడు నోరేసిన ఆవిడే పడిపోతుంది. ఎవరైనా ఐగారు ఇచ్చి ప్రార్థన చేయమన్నారు అనుకో, ఇవి నిజంగా మీరు తర్వాత మగవాళ్ళు అంత త్వరగా రాలేండి. విశ్వాసులైన వారు ఉన్నటువంటి ఈ స్త్రీల సమాజం అన్నారు. మిమ్మల్ని అనాలని కాదు, చాలా సంఘాలు ఇదే తంతు నడుస్తుంది. ఒకవేళ ఐగారు వచ్చి మీరు ఆసక్తిగా ప్రార్థన చేయండి, మేము అప్పటికే ఒక పాట పడుతుంది, లేచి వెళ్ళింది అనుకో, ఈవిడేమంటది, స్వస్థ బుద్ధి ఉందా? ఎప్పుడు ఇదేనా? ఇప్పుడు అన్నింటికి ఇదే. ప్రతి ఎప్పుడు చర్చిలేమో ఇలా ఉంటుంది, బయటకు వచ్చాకేమో దీని రంగు ఎవరికి తెలియదు, దీని విధం ఎవరికి తెలియదు. ఈ మాటలు మనం అనుకుంటున్నామా లేదా? నిజం చెప్పండి, అనుకుంటున్నామా లేదా? మీరు రూపునా తల రూపకపోయినా అది 100% నిజం. అందుకే నీ ప్రార్థన నీకు స్వస్థ బుద్ధి లేదు కనుకనే మన కుటుంబంలో కార్యములు జరగట్లా, మన కుటుంబంలో సమస్యలు పోవట్లా, మన ఆత్మీయ జీవితం రోజు రోజుకి మెరుగుపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ సాటి సహోదరి మీద పైకేమో బాగానే మాట్లాడుతుంది, చెల్లి అంటది, అక్క అంటది, అమ్మ రేపు పొద్దున పలానా చోట పలానా ఊళ్ళో, ఇప్పుడు మన ఊళ్ళో అయిపోయింది కదా, మళ్ళీ మన సాహసం మళ్ళీ ఇంకో చోట ఉంటుంది, అక్కడికి వెళ్దాం అక్క అని ఉంటుంది. దొంగ మాట. నిజమైన మనసులు ఎవరికి కూడా లేవు. స్వస్థ బుద్ధి లేదు కనుకనే మన ప్రార్థన దేవుడు జవాబులు రావట్లా. అదే పేతురు ఇక్కడ చెబుతున్నాడు ఏమని, మళ్ళీ చదవమ్మా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు ఒకవేళ ఇప్పటి వరకు అలాగ చేశారేమో, ఇప్పటి వరకు అలాగ సలుగుకున్నారేమో, ఆ సలుగును ఆ సంశయములను మానేసి దేవుడు వచ్చేస్తున్నాడమ్మా, ఇంకా సరిపోద్దమ్మా, దేవుడు త్వరగా వచ్చేస్తాడు, ఇంకా సనుకున్నామేమో, ఇంతవరకు సనుకున్నామేమో, ఇక సనుకోకుండా స్వస్థ బుద్ధి గలవాడివై ప్రార్థన చేయుటకు మెలకువగా. అంటే ఆమె చేసేస్తుందని ఏడమోక నువ్వు ఎందుకు ముందుగా, నువ్వు త్వరగా ఏడటం ఉండు. మనమేమో ఇక్కడ ఉన్నట్టే ఉంటాం, కానీ నిజంగా వాస్తవానికి ఇక్కడ చాలామంది లేరు. మన ఆలోచనలన్నీ బయటే, ఎప్పుడు చెప్తాడా, ఎప్పుడు ముగించేస్తాడా అని. కానీ యేసు ప్రభు కొండెక్కి సుదీర్ఘమైన ప్రసంగం చేసిన ఇది మత్తయి సువార్త 3 అధ్యాయం, మీకు తెలుసు 5, 6, 7 అధ్యాయులు సుదీర్ఘమైన ప్రయాసం చేస్తారు, ఒక్కడ ఆలోచించలేదు ఇది. కానీ 1 గంట చెప్పేసరికి చాలామంది ఎప్పుడు వదిలేస్తారా అని అనుకుంటారు. ఇది మనం. కానీ ఇప్పటి వరకు అది అనుకున్నామేమో, ఇదిగో దేవుడు త్వరగా వచ్చేస్తాడు, ఈ గంటైనా మెలుగుండి స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయి. నెక్స్ట్ మరొక మాట చూద్దాం. లూకా సువార్త ముగించేసుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఎందుకు? విసుగక. మన శనివారం ప్రార్థన జరిగింది మీకు, మన జరిగింది కదా, ప్రార్థన చేయమని ఇస్తారు కదా. ఒక ఆవిడ ఎక్కువసేపు చేసిందనుకో, నెక్స్ట్ టైం అనుకుంటే నెక్స్ట్ నుంచి త్వరగా ముగించే ఇదంతే. వాడు అంతే పట్టుకుంటే విసుగక ప్రార్థన చేయాలి.
విసుక్కోకు, ఉండు కాసేపు ఉండు, నీ వరకు టైం అయిపోతే 9 వరకే మన ప్రార్థన ముగించేస్తారు. నెక్స్ట్ వారం ఆవిడకి వర్ణికి ఇస్తారు. ఎందుకు ఈ మాత్రం నేను విసుక్కుంటావు? విసుగాక ప్రార్థన చేయాలి. విసుగాక ప్రార్థన. ఒక విషయం గురించి నువ్వు అడుగుతున్నావేమనుకో, దేవుడు ఎవడైతే మరల నేను చెయ్యి, మరల ఎవడైతే మరలా చెయ్యి. ఎందుకు ఈ ఉపమానం చెబుతున్నాడంటే కిందకి ఈ ఉపమానం చదువుతుంది అర్థమవుతుంది. దేవుడికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఎవరికంట? దేవుడికి భయపడ్డ వీడు. నెక్స్ట్ మనుషులు కూడా భయపడ్డావు. ఎవరైనా పైగా న్యాయాధిపతి. గొప్పవాడి గొప్ప జడ్జిండి ఇతగాడు. వీడు మనుషులకి భయపడ్డంట, దేవుడికి భయపడ్డంట. ఆడేమో ఇప్పుడు ఎవడో న్యాయాధిపతి. ఆ పట్టణములో ఒక విధవరాలు. ఆ న్యాయాధిపతి ఉన్న పట్టణంలో ఎవరున్నారో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చును. కానీ అతడు కొంతకాలము ఒప్పుకోక పోయెను. తరువాత అతడు ఆడు అనుకుంటున్నాడు, నేను దేవుడికి భయపడను, నెక్స్ట్ అసలు మనుషులు కూడా లక్ష్య పెట్టను ఉండినను ఆ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో ఆయన చేస్తాడు. తనలో తను అనుకున్నాడు. ఎందుకో ఫస్ట్ చెల్లింది, అయ్యా నా ప్రాబ్లం ఇది, మా పక్కింటి ఆయనకి నాకు గొడవ అంటే మా సరిహద్దులో కొంచెం ఏదో ఒక సరిహద్దులో గొడవ అంటే కొద్దిగా మీరు పెద్ద ఆయన కాబట్టి కొద్దిగా న్యాయం చేయండి. సరే మా చూద్దాంలో ఎల్లు అన్నాడు ఫస్ట్ రోజు. సరే అంటే మళ్ళీ ఇంకో రోజు వచ్చింది. వచ్చేస్తే మరలా చెప్తే ఎల్లుండి రా అన్నాడు. ఎల్లుండి కూడా వచ్చింది. ఒక వారం రోజుల దాకా నేను బయటకు వెళ్తున్నాను రాకన్నాడు. వారం రోజుల తర్వాత వచ్చింది. అలాగే 10 సార్లు వచ్చేసరికి ఆ న్యాయాధిపతికి అన్యాయస్తుడు న్యాయాధిపతికి తీసుకొచ్చేసి ఈవిడెవరు బాగున్నా చేస్తాను, ఈమె నా దగ్గరికి మాటికి రాకుండా ఉన్నట్లు నేనేం చేస్తాను? ఎవరు అసలు న్యాయం అన్నది ఆడి బ్లడ్లో లేదు. ఆడి పేరే అన్యాయస్తుడు. కానీ ఆడేమన్నా చూడండి, విసిగిచ్చేస్తుంది ఆ ముసలది. ఆ ముసలదాని విసుగులకి ఆ అన్యాయస్తుడు ఏమైపోయాడంటే విసిగిపోయి ఇచ్చి మీరు కూడా వాళ్ళైపోయినాడు, న్యాయం తీర్చారు అని న్యాయం తీర్చేశాడు. ఎవరో ఆ అన్యాయస్తుడు. మరి మన దేవుడు ఎవరు? మరి మన దేవుడు న్యాయాన్ని అన్నిసార్లు అడగవసరా? వాస్తవానికైతే ఒకవేళ అడిగినా సరే ఇవ్వట్లేదంటే అడుగు. ఈ దేవుడు న్యాయవస్తుడు ఆలస్యం చేస్తున్నంటే అది ఎందుకోసం కాదు, అదంతా మన మేలు కొరకే. నీకు ఈ సమయంలో ఇస్తే నువ్వు కుదురుగా ఉండవని తెలుసు. అందుకని దేవుడు కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఇవ్వకుండా ఏమి ఉండడు ఆయన. మన దేవుడు ఏమి అన్యాయస్తుడు కాదు. మన దేవుడేమి అన్యాయస్తుడేమి కాదు. నువ్వు అడిగిన వెంటనే ఇస్తాడు. కానీ ఆలస్యం అవుతుందంటే నువ్వు విసుగక ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు విసుగక ప్రార్థన చేసావో, దేవుడు ఖచ్చితంగా దాన్ని ఇస్తాడు. ఎందుకు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదు అని అంటే ఒకటి మాత్రం నిజం. ఏంటో తెలుసా? బహుశా మనకు స్వస్థ బుద్ధి లేదేమో. అది ఒకవేళ నువ్వు ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థన నీకు జవాబు రావట్లేదంటే బహుశా నీలో విశ్వాసం లేదేమో. ఒకవేళ ఈ రెండు ఉన్నప్పటికీ నీకు ఆసక్తితో చేసే ప్రార్థన, అసలు ప్రార్థన చేయము. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ప్రార్థన చేయము. చాలా మంది ప్రార్థన చేయము. అత్యాసక్తి ఎవరు చేస్తారండి? అందుకనే మన కుటుంబాలు అలా ఏడుస్తున్నాయి. అందుకనే మన బ్రతుకులు ఇలా ఏడుస్తున్నాయి. ఆ రోజు ఏలియా ప్రార్థించాడు. ఏమైంది? ఆకాశము నుండి. నెక్స్ట్ యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమైంది? సూర్య చంద్రుని ఆపేశాడు. మరి మనం కూడా ఎప్పటి నుంచో అది ఎక్కువసేపు కూడా చేయలేదు. మీ ప్రార్థన చేస్తూ ఉండగా అడిగిన వెంటనే ఇచ్చేశాడు. మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఇవ్వట్లేదంటే స్వస్థ బుద్ధి మనలో లేదు.
నువ్వు ఉపవాస ప్రార్థన అని చెప్పేసి నువ్వు ఆహారం తినకుండా వచ్చేసినంత మాత్రం నీ ప్రార్థన వీలేస్తాడు అనుకోవడం అది పొరపాటు. మొదటగా నీలో నాలో ఉండవలసిన విశ్వాసం, నెక్స్ట్ ఆసక్తి, నెక్స్ట్ అత్యాసక్తి, నెక్స్ట్ స్వస్థ బుద్ధి. ఇవి ఉండాలండి మనం. ఎందుకు ఉండాలో తెలుసా? అన్నిటి అంతము సమీపమై నేనుండను, నేను ఇలాగే ఉంటాను అనుకున్నాను. ముందు దేవుడు త్వరలో వచ్చేస్తున్నాడు, ఎత్తుకెళ్ళిపోతాడంటే. నువ్వు ఈ 2 నిమిషాల కోసం, ఈ సుఖభోగాల కోసం, ఈ లోకంలో ఈ సుఖభోగాల 2 నిమిషాల సుఖాల కోసం దేవుడిని విడిచి నీ సుఖాలను నెరవేర్చుకుంటూ తిరుగుతూ ఉంటే దేవుడు త్వరలో కత్తించుకుని రాబోతున్నాడు. ఎవడైతే అన్యాయం ఉన్నాడో వాడిని. ప్రభా, రోజు మా సంఘంలో 4వ ఉపవాస ప్రార్థనేటప్పుడు నేను వెళ్ళి ప్రార్థించేది. ప్రభా, అబ్బా ఎవరో స్వస్థ బుద్ధి లేదురా, నీకు మంచి మనసు లేదురా, నీకు విశ్వాసం లేదురా, నీకు ఏ విధముగా చూసినా కనీసం ఏ రోజు కూడా ఆ శక్తితో, అత్యాశక్తితో తెలియదు మనకి, ఆ శక్తితో నువ్వు ఆ రోజు ఆ వాక్యం విన్న తర్వాత ఆ రోజు నుంచైనా నీ బ్రతుకును మార్చుకుంటే నీ జీవితం వేరేలా ఉంది. నువ్వు ఇంత వాక్యం విన్న తర్వాత కూడా తథా విధిలో ఉన్నావు అనుకో, నేను ఎవడు కూడా మార్చలేడు. ఇలాంటి ఎన్నో ఉపవాస ప్రార్థనలు జరిగితే, ఆ ప్రార్థన జరిగితే చాలా మంది ఈ ఉపవాస ప్రార్థన చాలా మంది ఉండాలి, కానీ ఇప్పుడు వెళ్ళిపోయారు. వాళ్ళకంటే గొప్పలేవి కాదు. నువ్వు ఈ భూమి మీద ఇంకా నువ్వు నేను బ్రతుకున్నామంటే కారణం ఉంది. కారణం లేకుండా అయితే ఏమి. ఇంకో మాట చూద్దాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక ముగించేసుకున్న సమయం అవుతుంది కనుక రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పట్టుదల కలిగి. ఎందుకో ప్రభా, నాకెందుకు చేయవు ప్రభా కార్యము? ఏమిటి ప్రభా నాలో నీకు నచ్చని కార్యము? నాలో నీకు నచ్చని కార్యం ఏముందో ప్రభా నాకు తెలియట్లేదు ప్రభా. దాన్ని తెలియజే ప్రభా. దాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభా. నా ప్రార్థన మాత్రం వదలను ప్రభా. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు చెయ్యి, ఇలాగ ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి. ఇదిగో నెక్స్ట్ ఇయర్లో మన జీవితంలో గొప్ప మేలును మనము చూస్తాం. ఎప్పుడు యెషయా గ్రంథమైనా ఈనేసి ఏం చేస్తామంటే తర్వాత చెవులు కావాలి. మనం ఇంత వాక్యం చెప్తే ఇష్టం ఉండదు. చాలా మందికి ఇష్టం ఉండదు. ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఎలా ఉంటారంటే మనకి కామెడీ చెప్పేవాడు కావాలి. ఈ మధ్య కామెడీ గుర్తొచ్చింది. మన ఈ గణపవరం సైడు సంఘం అంట చాలా ఇబ్బందులు, కొంచెం దుఃఖంలో ఉందని చెప్పాట. ఒక ఆయన ప్రసంగం చేయడానికి పిలుచుకున్నాడు. ఎందుకు తెలుసా? నవ్వించుకోవడానికి. సంఘము బాధల్లో ఉందంట. పాస్టర్ గారి మళ్ళా ఆయన ఇంకో ఎవరు అనుకోవద్దు, నాలో ఉంటాడు అనుకోవద్దు, అంటే ఇలాగ కూర్చున్న మీలాంటారు అనుకోవద్దు. పాస్టర్ గారు ఏం చేశారు? సంఘం నవ్వుకోవాలని చెప్పేసి అంట ఒక పాస్టర్ గారు పిలిచారు. ఆ పాస్టర్ గారు మీకు కూడా తెలుసు ఉంటారు బహుశా. ఎవరో నవ్వుతున్నారంటే మీకు కూడా తెలుసు. త్వరత చెవులు గలవారు ఏం చేశారంటే కొట్టారు. ఆయన పేరు జోసెఫ్. ఇలాంటి కుదిరిలేని పాస్టర్లు ఆ కుదిరిలేని పిలుస్తారు. ఒకప్పుడు బాగుంటుంది, తప్పులేదు. ఒకప్పుడు బాగున్నాడు, బాగా చెప్పాడు. కానీ ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఏంటి ఆడేదో చెబుతున్నాడు, ఆ గేదె మాట లేదన్నాడు. దేవుడి స్తోత్రం ఆడలేని చెప్పలేదు. ఆయన నిజంగా ఆయన ఇప్పుడు మన సన్నిధిలోకి వచ్చి చెప్తే చాలా మంది కూడా చూడండి. ఎలా పోరంటే ఆడకు కూడా గౌరవం లేకుండా అవి గౌరవ సంగతి, గౌరవాలు మర్యాద సంగతి తర్వాత. అంటే సంఘం ఇబ్బందుల్లో ఉందనంట, సంఘము దుఃఖంలో ఉందంట, నవ్వించుకుంటాకి ప్రాణం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బైబిల్ ఏం చెప్పింది ఇందాక పేతురు రాసిన పత్రికలో? సమయం అయిపోతుంది రా అని చెప్తానంట నవ్వించుకుంటాకి పిలుస్తున్నారు ఈరోజు పాస్టర్లు. తాట తీసేస్తారు ఎవరిని పిలుచుకుంటారు. మీరు నన్ను పిలిచినా పిలవకుండా సంగతి దేవుడు తర్వాత. కానీ ఒక విషయం, ఎప్పుడు అలాంటి పొరపట్టుకుండా మాత్రం చేయొద్దమ్మా. మన బ్రతుకులు ఏమి బాధ. ఆయన రాకడ త్వరలో సమీపంగా ఉన్నది. మన రాకడెప్పుడు ఆయన రాకడెప్పుడు మన పోకడెప్పుడు ఎప్పటికీ కూడా తెలీదు. ఈ సమయంలో నువ్వు నవ్వించుకుంటాకి, గిల్లించుకుంటాకి, హాయిగా ఉంటాకి, సరదాగా కామెడీ చేసుకుంటాకి అలాంటి త్వరత చెవిలు గలవారు ఎవరన్నా ఉంటే మీ ఆలోచనలను
మార్చుకోండి. చాలా మంచిది. ఆ కుటుంబానికి పిలిచిన కుటుంబానికి మంచిది, విన్న మనకు కూడా, వినాలని వచ్చిన వారికి కూడా చాలా మంచిది. సమయం లేదు, సమయం అయిపోతుంది కనుక స్వస్థ బుద్ధి కలిగి పట్టుదలతో ప్రార్థన చేయండి. ఇంకెక్కువ సంవత్సరాలు ఏం బాధండి మీరు అనుకోవద్దు. 2050 సంవత్సరం, 2030 ఏం చూడడం. అందరం త్వరలో వెళ్ళిపోతాం. ఆయన మేఘాలు తీసుకొచ్చి ఆ మేఘాల మీద మనం అందరం ఎక్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ నీ దుర్మార్గతను విడిచి పెట్టకుండా ఇక్కడ కూర్చున్నావేమో, ఏమి చెప్తావు? దుర్మార్గతను వదిలి ప్రార్థన చేయి. ఒకవేళ నీ భర్తకి కానీ నీ భార్యకి తెలియకుండా చెయ్యకూడని పనులు ఏమన్నా చేస్తూ ఈ సన్నిధిలోకి వచ్చి దేవుడి పాటలు పాడుతున్నావేమో, ఒకవేళ నీ శరీరం మీద, నీ అందము మీద నీకు వ్యామోహం ఎక్కువ ఉందేమో. బైబిల్ చెప్తుంది అందము మోసకరము సోదరుడు. బైబిల్ యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? వాడిని పురుగు వాడిని కమ్మగా తినేస్తుందంట. కమ్మగా చాలా. ఇప్పుడు మనం బిర్యానీ తిన్నామనుకో, దేవాలయం వెళ్ళి మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నాను, అబ్బా ఎంత బాగుందిరా అని అంటామో, మనం చచ్చిన తర్వాత మన పెట్టిలో మనం పెట్టిన తర్వాత మనలో ఒక పురుగు పడుతుంది. దీనికి ఎన్నో పూసుండొచ్చు నువ్వు, దీనికోసం ఎన్నో ఖర్చు పెట్టి ఉండొచ్చు నువ్వు, కానీ ఒక రోజు మనలో ఒక పురుగు పడుతుంది. ఆ పురుగు నిన్ను కమ్మగా చాలా రుచిగా ఉంటారు ఇది అందినేస్తుందంట. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇంకా సమయం లేదండి, సమయం లేదు. ఎందుకు ఇన్నిసార్లు సమయం లేదని బైబిల్ చెబుతుందంటే, అది రాపడకు సూచనలు చాలా అయిపోయినాయి. ఇంకా నువ్వు మెలుపు కలిగి ప్రార్థన చేయమని చెబుతుంది. ఉపవాస కూడికలు మీతో మాతో చెప్తుంది ఏంటంటే, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి, సంఘము ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. సమయము సమీపం, అన్నిటి అంతము సమీపమై, అన్నిటి అంతం సమీపమై ఉన్నది. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక మరొక మాట చూడండి. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక సమయమైపోయింది. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై, ఏంటట? దాని యందు మెలకువగా ఉండి, కృతజ్ఞత కలిగి దాని యందు మెలకువగా. అందరికీ ఇటువంటి అవకాశం వచ్చినప్పటికీ చాలా మందికి లేదు. ఈరోజు మనందరం చాలా ధన్యులు. ఇప్పుడు మనకన్నా చిన్నవాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారా? ఈరోజు నువ్వు నేను దేవుడి సన్నిధిలో గొప్ప అనుకున్నావేమో, గొప్పేం కాదు. దేవుడు ఈ రోజు నిన్ను ఈ సన్నిధిలోకి పంపించి, నీ పరిస్థితి, నీ విధానము బాగాలేదురా, మార్చుకుంటామని, ఇదిగో ఈ మాటలను వినాలని చెప్పేసి, ఇదిగో ఈ వర్తమానం పంపించాడు. నువ్వు విని ఈ రోజైనా నీ బ్రతుకును మార్చుకుంటావేమో అని చెప్పి దేవుడు వినిపిస్తాడు. ఎందుకు మీరు అనుకుంటారో, మాకు 25 ఏళ్ళే కదా, మాకు 20 ఏళ్ళే కదా. చాలా 9 ఏళ్ళు ఆ పాపకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. మన 9 ఏళ్ళు, నీకు అప్పుడే 20 ఏళ్ళు, ఆట ఇంచుమించు 11 ఏళ్ళు ఎక్కువ బతికేశావు నువ్వు. గొప్పడు కాదు, కేవలం దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఈరోజు దాన్ని సన్నిధిలో పడ్డాం. లేదంటే ఎప్పుడు కనపడతావు? ఆ సన్నిధిలో కనబడిన నీకు నాకు ఈరోజు ఈ రాత్రి చెప్పే మాట ఏంటంటే, లోకాసు వార్త 18వ అధ్యాయము చివరగా, లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్తున్నా. ఆయన త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము. ఈరోజు ఈ ఉపవాసం గుడికలో నువ్వు నేను ఇంకా సజీవులుగా ఉండే దీర్ఘశాంతం కలిగి ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఏంటో తెలుసా? ఈ మాటలు వింటామని. ఈ మాటలు విని ప్రార్థన ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, చాలా ఏళ్ళ నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ స్వస్థ బుద్ధి కలిగి మనం, ఆసక్తి కలిగి మనము ప్రార్థన చేయట్లా, విశ్వాసం కలిగి మనము ప్రార్థన చేయట్లా. ఇంక కొద్ది సంవత్సరములు ఏమన్నది, కొన్ని రోజులు ఈ భూమి మీద మనం యాత్రికులమై ఉన్నాము, ఈ కొన్ని రోజులైనా మనం ఉంటావేమోనని చెప్పేసి ఆయన ఈ వాక్యమును మన యొద్దకు పంపించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మళ్ళా చదవమ్మ 18. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చేయగలడు. ఇప్పుడైనా మనం వచ్చేయగలడు, కానీ నువ్వు నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఇంకా మారలేదని దేవుడు ఆదేశించాడు. నువ్వు మార్చుకో
మార్చుకుంటావేమో, నువ్వు నేను మార్చుకుంటావేమోనని దేవుడు ఆలోచన చేస్తాడు. దేవుడు తీర్పు తీర్చాలంటే త్వరగా తీర్చగలడు, దేవుడు రావాలనుకుంటే ఇప్పుడైనా రాగలడు. కానీ మన ప్రవర్తనలు సరిగ్గా కొన్ని ఈ వాక్యం ద్వారా వినైన మారతావేమోనని చెప్పేసి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ ఏమని, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా. ఆయన వారికి దీర్ఘ అంటే ఇంకా ఎక్కువ సంవత్సరం పొడిగిస్తున్నాడు మనకి. మనం బ్రతకడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఇంకా దీన్ని కూడా శాతగానితనంగా తీసుకుంటే నిన్ను ఎవ్వడు కూడా ఇదిగో చెట్లు వేరున గొడ్డలి ఉంచబడింది, దాన్ని లేపుతుంది ఆలస్యం. చెట్లు వేరనంత గొడ్డలు ఉంచాడు, దాన్ని లేపు ఒక్కసారి ఆ గొడ్డలు వదిలకు చెట్టు వేరేమైపోద్ది, తెగిపోద్ది. చెట్టు ఏమైపోద్ది, ఆ చెట్టు ఎవరో కాదు నువ్వు. దేవుడు నిన్ను నన్ను తీయాలంటే పెద్ద పెద్ద మాట కదా. నువ్వు సీఎం నేను పిఎం అనేది కాదు. కానీ ఎందుకని దేవుడు ఇంకా నిన్ను, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే విశ్వాసం చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఎవ్వరికి లేని అవకాశం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నీకు నాకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా, ఈ దినం నుంచైనా ఈ వాక్యం వినేదే సరే నీ బ్రతుకులు, మన బ్రతుకులను మార్చుకుంటావేమో అని ఏదో చిన్న ఆశ ఉంటే ఆ నినివే పట్టణస్తులకి ఎలాగైతే అవకాశాన్ని ఇచ్చాడో ఈరోజు దేవుడు ఈ సంవత్సరం దేవుడు నీకు నాకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఏంటి, నీ దుర్మార్గతను వదులుకుంటావేమో, నీ యొక్క చెడు అలవాటును వదులుకుంటావేమో. నీ చెడు అలవాటు, నీ దుర్మార్గతను విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగి నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడి వైపు తిరుగుతావేమో అని చెప్పట ఈ రాత్రి నీకు నాకు అవకాశం. విన్నావా సరే, వినలేదంటే మన ఆత్మకు మనమే. నెక్స్ట్ ఇయర్ ఎంతమంది వస్తారో లేదో తెలియదు. నెక్స్ట్ ఇయర్ నేను ఉంటానో లేదో, నెక్స్ట్ ఇయర్ మీలో ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. ఈ సమయము కొంచెమే అనేది ఎదిగి కాలయాపన చేయాలి. ఇకరించే మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఒకవేళ నేను ఎవరైనా ఏమన్నా అంటున్నారా అనుకుని ఆగిపోతారు. బైబిల్లో చెబుతుంది ఏంటంటే మనం చూసి ఏడ్చినట్టు పోతాం. మనమేమి దావీదుని చూసి ఏడ్చాడు, ఎవరో ఇసుక చూపు చూశాడు, ఏమేడు తన కుటుంబం నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు చూసి ఫరోవాడు ఏడ్చాడు, ఏమైంది సముద్రంలో కొట్టుకొని. ఎవడ పోవడం ఏడ్చిన కూడా పోతాడు. మనమేమి కాబట్టి స్వస్థ బుద్ధి కలిగి ఖచ్చితంగా మన కుటుంబంలో ఎలాంటి కలతలు ఉన్నా, ఒకవేళ మన సంఘంలో ఎలాంటి కలతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా వాటిని నుంచి మనల్ని దేవుడి కొద్ది మాట మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కలిసి